మనం ఈరోజు ఇండిపెండెంట్ క్రియేటర్స్ ఆర్ అండర్ థ్రెట్ అనే కాన్సెప్ట్ మీద మాట్లాడబోతున్నాం. అది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఐఎమ్ సీయింగ్ ద వార్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ guy. This guy is the most powerful guy in the Telugu film industry right now. He enjoys that position. And this guy, who's like an off-street guy, independent creator, పెద్దగా అంటే ట్రోల్స్ చేస్తుంటాడు. గుడ్ కాంటెంట్. ఐ లైక్ హిస్ కాంటెంట్ బై ద వే. నేను మన నుంచి ఫాలో అవుతున్నా. A pool of talent that these guys are, they're creating some amazing content. Now they're under threat where a powerful guy is coming in and he's waging strike wars, and open Twitter lo he's been saying that he's not involved in any of this. Now we're not going to talk about this specifically. What we're going to talk about is what are the boundaries that independent creators should have. ఇప్పుడు ఎన్ఆర్ఐలో కూడా our content creation scene has increased. Dallasలో, Nashvilleలో, Seattle, we see a heap of talent coming out who's active on Instagram, Facebook. How are we making sure that we are not crossing that boundary? Today we don't have that boundary, but what is that boundary అనేది మనం మాట్లాడబోతున్నాం. With that being said, hi, Mr. Krishna, also known as Valasapakshi, from Dallas. నేను నీ కాంటెంట్ చూస్తుంటా. ఇట్స్ వెరీ ఫనీ, ఇట్స్ నీట్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. డాలస్లో ఏం చేస్తుంటావు నువ్వు? టెల్ మీ వాట్ యూ డూ హియర్. బేసికల్లీ ఐ వర్క్ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీ రిమోట్లీ. సో మీన్ వైల్ ఐ స్టార్టెడ్ ఒక మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నా. జస్ట్ అందరిలో ఆ టైంలో, కరోనా టైంలో ఖాళీగా ఉండి మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఆఫ్టర్ దట్ ఫేస్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా. ఇట్స్ లైక్ రిలేటబుల్ కంటెంట్ అనమాట. సో లెట్స్ టాక్ అబౌట్ నీ రిలేటబుల్ కాంటెంట్. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఫార్మర్స్ బ్రాంచ్. ముందు ఇర్వింగ్లో ఉండేటోడు కదా, ఇప్పుడు రీసెంట్గా మూవ్ అయ్యావా? ఎందుకు అంటే ఇర్వింగ్లో ఈ మధ్య లుంగీలు, ఈ నైటీలు ఎక్కువైనాయి. సో పొద్దున్న వాళ్ళని చూస్తుంటే నీకు అది కాక ఈ మధ్య లైక్ కొంచెం స్క్రాప్ ఎక్కువైంది ఇక్కడ. అవునా? అంటే ఎట్లా? లైక్ హౌ? అంటే రెస్టారెంట్స్ దగ్గర, వాటి దగ్గర బయట కూర్చొని లైక్ వెన్ వీ ఓవర్ హియర్ దెమ్ మనకి అనిపిస్తుంది అనమాట, ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, వాడట్లా వీడిట్లా. ఏదైనా ఒక కాన్వర్సేషన్ గుర్తుందా నువ్వు చూసి, అరే నువ్వు ఏంద్రాబాయ్ ఏం మాట్లాడుతున్నావురా అని? అంటే ఎక్కడో ఇండియాలో ఉన్న పాలిటిక్స్ గురించి మనం వెళ్ళి ఓటు కూడా వేయము, మనకు అవసరం అవన్నీ. ఇక్కడ కూర్చొని వాడొస్తే బాగుండు, వీడొస్తే బాగుండు అని ఇల్లు గొడవ పడి కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. అది ప్రతి దగ్గర జరిగేదే కదా. అది జరిగేది, బట్ ఇక్కడ ఎక్కువ మంది మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో నీ కాంటెంట్ గురించి మాట్లాడదాం. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్. మెయిన్ టాప్ 3 క్వాలిటీ చెక్ బాక్సెస్ ఏంటంటే ఇట్స్ క్లీన్, ఇట్స్ నీట్, ఇట్స్ ఫనీ, ఇట్స్ వెరీ ఫనీ. ద మీమ్ దట్ ఐ లవ్ ఇస్ అది ఒక పెట్స్ది ఒక ముసలాయన వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు కదా, దట్ ఈస్ హిలేరియస్. దాని రెఫరెన్స్ మేము పెడతాం డిస్క్రిప్షన్లో, చూడండి. బట్ ఆ మీమ్ గురించి చెప్పు. పెట్ వచ్చి చూసి వెళ్ళిపోతాడు కదా. అంటే బేసికలీ నా టీం మొత్తం అమెరికన్స్ ఉంటారు అనమాట. సో ఆఫీస్లో 1 hour మీటింగ్ జరిగితే దాంట్లో ఒక మ్యాక్స్ ఒక 15 to 20 minutes దే టాక్ అబౌట్ పెట్స్ గురించే మాట్లాడతారు. అండ్ వాటిని మళ్ళీ పెట్స్ అని పిలవరు వాళ్ళు. అంటే లైక్ నా కుక్కకి ఎలా అయింది అట్లా ఉండదు, మై బేబీ, మై గ్రాండ్ సన్, ఇలాంటి రిఫరెన్స్లు చూసి లైక్ నాకు అర్థం కాదు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెట్ లవర్స్ ఉంటే, అరే మీ కుక్క బాగుందిరా అంటే అడిగి నచ్చదు. అవును, దానికి ఏదో పేరు ఉంటుంది, దానికి ఏదో టామీ అనో, సాయి అనో, ఆర్నాల్స్ అనో ఏదో పేర్లు పెడతారు దానికి. అది అట్లానే పిలవాలి దాన్ని. కొంతమందికి పెట్స్ నచ్చు, బట్ స్టిల్ ఏంటంటే వి షుడ్ రెస్పెక్ట్. ఐఎమ్ లైక్ మీడియేటర్. అంటే లైక్ టామీ అండ్ సాయి అంటే కాదు, బట్ ఓకే. సో నువ్వు వెళ్ళినావు, నీ కాంటెంట్ హౌ డు యూ, ఇప్పుడు ద పాస్ట్ 1 month చూస్తే ఒక పెద్ద వార్ జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ మా వర్సెస్ సమ్ స్ట్రీట్ గై. ఇప్పుడు దట్ గై ఈజ్ ఇంప్రెసివ్, హీ హాస్ గ్రేట్ పోర్ట్ఫోలియో. చంద్రహాస్ అని, ఐఎమ్ వాచింగ్ హిమ్, దట్ గై ఈజ్ గుడ్, హీ లుక్స్ లెజిట్, అడిగి పడేస్తున్నాడు అన్ని క్వశ్చన్లు.
హౌ డూ యూ సీ దిస్ గోయింగ్? ఏం జరుగుతుంది? లైక్ డూ యూ ఫీల్ థ్రెటెండ్? డూ యూ ఫీల్ అరే ఏంద్ర బై ఇట్లా చిన్న పిల్ల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అనిపిస్తుందా నీకు? యా, అంటే లైక్ ద వే ఇట్ స్టార్టెడ్ ఈజ్ గుడ్. అంటే లైక్ సాయిధరం తేజ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు బాగుంది. బట్ ఇట్స్ లైక్ ఓకే వెన్ యూ ఆర్ డూయింగ్ సమ్ డార్క్ కామెడీ ఆర్ వెన్ యూ గో ఓవర్ బోర్డ్, ఓకే దట్స్ ఫైన్. దెర్ ఆర్ రూల్స్. రూల్స్ ప్రకారం మీరు వైలేట్ చేస్తే, ఐ థింక్ దట్ ఈస్ అ క్లోజ్డ్ క్వశ్చన్. ఇప్పుడు హీఈస్ గోయింగ్ త్రూ అ లీగల్ ప్రాసెస్ అండ్ ఆల్ దట్ ఈస్ నాట్. కానీ అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా ట్విస్ట్ అయింది స్టోరీ? అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా అంటే దట్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ద ఫ్యామిలీ రైట్ నౌ, మంచి ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుంచో ట్రోల్స్ వీటికి బలవుతున్నారు వాళ్ళు. సో ఇది రైట్ టైం అన్నట్లుగా తీసుకున్న వాళ్ళు, దే ఆర్ టర్నింగ్ ఇన్ టు డిఫరెంట్ పర్సనల్ వే కదా. బికాస్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ వెరీ సోషల్ అండ్ చైల్డ్ అబ్యూజ్ చైల్డ్ నుంచి ఇట్ బికేమ్ అ పర్సనల్ వార్ బిట్వీన్ హిమ్ అండ్ సమ్ యూట్యూబర్స్. కానీ ఆల్ అదర్ స్టార్స్ లైక్ రామ్ చరణ్, ఐ సా ధనుష్ ఆల్సో, ఇన్ఫ్లుయెన్సర్స్తో దేర్ ఆర్ వెరీ గుడ్ టచ్. ఎందుకంటే వాళ్ళ మార్కెటింగ్ వీళ్ళ ద్వారానే జరుగుతుంది. అవును. డూ యూ థింక్ హీఈస్ టేకింగ్ ద రాంగ్ స్టెప్ బై వేజింగ్ అ వార్ అగేన్స్ట్ దిస్ ఇండిపెండెంట్? డెఫినెట్లీ సే ఎస్ బ్రో. ఎందుకంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు, ఆ మా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఐ డోంట్ నో వాట్ దే ఆర్ టెల్లింగ్ హిమ్. ఆయనకి తెలియకుండా అయితే ఏది జరగదు. అవును, పక్కా తెలిసే జరుగుతాయి ఇవన్నీ. సో కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యి ఈ ట్రోల్స్ అవన్నీ వన్స్ పబ్లిక్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత కామన్ బ్రో, అందరం తిడతారు. గాంధీకి మదర్ తెరెసాకి కూడా శత్రువులు ఉంటారు, మనకు శత్రువులు ఉండరు. నేను క్లియర్ చేయాలంటే దర్శన్ టైప్ అవుతుంది. అవును, కన్నడ దర్శన్ టైప్. సో ఇట్స్ బెటర్ టు లీవ్ ద టాపిక్ రైట్ నౌ. అంటే ఇప్పుడు లీవ్ చేసే టాపిక్ లో లేరు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎస్కలేట్ అయిపోయింది. లైక్ ఎందుకంటే ఆయన యూట్యూబ్ కాంటెంట్ చేస్తున్నాడు, హీస్ టేకింగ్ యాక్షన్. అండ్ ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఓ అని, నౌ ఇట్స్ ప్లాట్ఫామ్ దట్ యూ కెన్ టాక్. ట్విట్టర్లో నువ్వు డైరెక్ట్గా స్టార్తో మాట్లాడొచ్చు. యూ కెన్ రిక్వెస్ట్. ఇట్లాంటి డే అండ్ ఏజ్లో ఆ స్టార్డమ్, ఆ పవర్, హీస్ పర్సూయింగ్ ద పొజిషన్ ఆఫ్ పవర్, రైట్? విష్ణు ఇస్ వై ఇప్పుడు సీఎం, డెప్యూటీ సీఎం ఇస్ పీకే, రైట్? How can he help this situation? Why isn't he taking any stands here? ఇట్స్ ఇర్రిలెవెంట్ టాపిక్ కదా. ఆయనకి పనులు ఆయనకు ఉంటాయి. ఆయనకి ఇది సినిమా, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రీచ్ టు హిమ్ బికాస్ he have a lot of things to solve in this constitution and in AP. There are a lot of promises. ఇది ఇష్యూయే కాదంటావా? అసలు దరిదాపులాగా కూడా రాదు, అంత టైం ఉండదు. అండ్ వాళ్ళకి ఇలా కూడా పడదు. That is also something that is professional going on. Yeah, there is lot of things we have seen. మనం చూస్తున్నాం కదా ఫంక్షన్లో, సిల్వర్ జూబీ ఫంక్షన్లో. కాంటెంట్ క్రియేటర్స్ పర్స్పెక్టివ్ చెప్పు. హౌ వీ షుడ్ బి, మన లైన్స్ ఏంటి? మన లైన్స్ అంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్ మనకు లైన్స్ ఉంటాయి. కానీ యూఎస్లో మన బౌండరీస్ ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సేమ్ బౌండరీస్ ఉండవు. యూఎస్లో మన బౌండరీస్, వాట్ ఆర్ అవర్ బౌండరీస్? హౌ డూ యూ చెక్ బ్యాలెన్సెస్? సో యూఎస్లో వీ షుడ్ ఫాలో గైడ్లైన్స్ ఫర్ ఫస్ట్ థింగ్. యూఎస్ ఈజ్ మెంట్ ఫర్ దట్. సో ఈ మధ్య ప్రతి వాళ్ళు కార్లో డ్రైవ్ చేసుకుంటా, లైక్ దట్స్ వైలేషన్. యూ షుడెంట్ యూజ్ ఫోన్స్. కార్లో డ్రైవ్ చేసుకుంటే ఏంటో చెప్పు. అదే మోటివేషన్ ఇస్తున్నారు. ఆ మోటివేషన్ తట్టుకోలేకపోతాడు. ఓకే, అండ్ ఫ్యూ థింగ్స్ లైక్ పబ్లిక్గా వచ్చేసి మా యూట్యూబ్ ఇన్కమ్ చూడండి, ఇది మా ఇల్లు, ఓకే యువర్ మా కన్సల్టెన్సీలో ఇలా జరుగుద్ది, జాబ్స్ ఇలా కొడతాం మేము, ఏవైతే చెప్పకూడదు అవన్నీ బయట పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమైందంటే వెండర్స్ అండ్ ఎవరి వన్, ఒక్క ఇండియన్ ఫ్రెండ్ ఉన్నా కూడా మనం మొత్తం చూసారా అది అని చెప్తాడు. అండ్ ఏఐ ఈజ్ గ్రోయింగ్. వాడు మొత్తం ఆడియో క్యాప్చర్ చేసేసి ఏఐలో పెట్టాడంటే ట్రాన్స్క్రైబ్ చేస్తుంది నీకు వీడేం చెప్పాడు అనేది. అంత పిచ్చోళ్ళు కాదు కదా డిహెచ్ఎస్ వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా. అండ్ వైల్ వేర్ మేకింగ్ కంటెంట్ ఇట్ షుడ్ బి వెరీ సెన్సిబుల్. అవును, లైక్ మొన్న ఒకడు మోటల్కి వెళ్ళాడు, ఆ మోటల్ ఏదో జరుగుతుంది, ఓకే చెప్తున్నా, నాకు గన్ చూపించాడు, అదే ఆడు దాన్ని బ్లాగ్ చేస్తున్నాడు. సి దిస్ గాయ్, దట్ ఈస్ క్రేజీ మ్యాన్. గుర్తుందా మనము వరుణ్ అనుకుంటా, దట్ వరుణే కదా. ఆడు ఇట్లా వెళ్ళి నేను చూశాను పోలీసు గన్, వాడిని వెళ్ళి వాడు గన్ తీస్తున్నాడు చూడండి అని ఇట్లా చూపిస్తుంటే నేను అనుకున్నా యు ఆర్ స్టూపిడ్ మ్యాన్. ఆబ్వియస్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ కాంటెంట్ వాట్ ఆర్ యూ డూయింగ్? అదే చెప్తున్నా, ఏమైందంటే కంటెంట్లో కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు పీపుల్ గో ఓవర్ బోర్డ్.
సో దే వాంట్ లైక్ ఆడియన్స్ కూడా ఎట్లుంటారంటే బ్రో మీరేంటి కంటెంట్ చేయట్లా, నెక్స్ట్ ఇంకోటి చేయండి దీనిపైన. ఇది నువ్వు మళ్ళీ నాకే వేసినట్టున్నాడు. నేను రాగానే నువ్వు కాంటెంట్ ఎక్కువ చేస్తలేవు అంటే నువ్వు మళ్ళీ నాకే తిరిగి. లేదు చెప్తున్నా. సో టైం ఇవ్వరు అనమాట ఆడియన్స్. నెక్స్ట్ ఇది చేయ బ్రో, నెక్స్ట్ దానిపైన చేయ బ్రో, ఇప్పుడు ఏదైనా వచ్చిందనుకో చేసేస్తాం. ఈ హడావుడ్లు ఏమైపోద్ది అంటే ఒక్కోసారి ప్రాపర్ ప్లాన్ చేసుకోకపోతే విల్ గో ఓవర్ బోర్డ్. మనకు తెలియకుండా ఏదో చేసేస్తాం. నువ్వు ఎట్లా నీకు కూడా 20 మంది 20K ఫాలోవర్స్ ఉన్నారు. యూ గెట్ కాన్స్టెంట్ రిక్వెస్ట్ రైట్? నువ్వు ఎట్లా, హౌ డు యూ టేక్ దోస్? వాళ్ళే ఐడియాస్ ఇస్తుంటారు బ్రో కొన్ని బ్రో ఇట్లా చేయండి, వీటిపైన చేయండి అంటుంటారు. మనకి ఏంటంటే ర్యాండమ్గా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు ఓకే ఆ కన్వర్జేషన్ అక్కడ అయింది కదా, అట్లా కన్వే చేద్దాం అన్నట్లు ఫన్నీ వేలో కొద్దిగా వాయిస్ చేంజ్ చేసి అట్లాగే ట్రై చేస్తా. మరి నవ్వుతున్నారు, పర్లేదట. నో ఇట్స్ ఫన్. నాకు చాలా ఐ టోల్డ్ యూ ఐ జెన్యున్లీ లైక్ యువర్ కామెడీ. నువ్వు యూ ప్రొడ్యూస్ మూవీస్ టూ రైట్? నువ్వు మూవీస్ ప్రొడ్యూస్ చేస్తావు. చెప్పు, టెల్ మీ, నువ్వు నీ వలసపక్షి ఛానల్ గురించి చెప్పు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ కరోనా టైంలో. సో వెన్ వీఆర్ ఇన్ లాక్డౌన్ అప్పుడు మంచి పేజెస్ వచ్చినాయి అనమాట. ఇప్పటి నుంచో కొన్ని పేజెస్ ఉన్నాయి లైక్ ANLF, దేశీలుల్లి ఇట్లాంటి పేజెస్ ఉన్నాయి. ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ వన్. నేమ్ పెడతాం అన్నప్పుడు అండ్ ప్రతి ఒక్కళ్ళు అమెరికాలో ఎన్ఆర్ఐ కష్టాలు, ఎన్ఆర్ఐ దరిద్రాలు ఇట్లా పెడుతుండేసరికి యూ షుడ్ మేక్ ఇట్ డిఫరెంట్ అన్నట్లుగా ఆ టైంలో ఒక సోను సూద్ కాన్సెప్ట్ వలస వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అది అప్పుడు కోవిడ్ టైంలో వలస బాధితులు అట్లా, అది ఎందుకు ఆ నేమ్ బాగా నచ్చింది. అండ్ తర్వాత పక్షి ఎక్కడి నుంచి వచ్చిందంటే మా ప్లేస్ గుంటూరు దగ్గర ఒక శాంక్చురీ ఉంటుంది. సో లాట్ ఆఫ్ బర్డ్స్ యూస్ టు కమ్ దేర్, మైగ్రేట్ అయ్యి వస్తాయి. పేరు గుర్తురు అట్లా సంథింగ్. అక్కడ వాటిని వలస పక్షులు అని పిలిచేవాళ్ళు. సో మనం కూడా అంతే కదా, వీ కేమ్ ఫ్రమ్ సమ్వేర్ టు సస్టైన్ అట్లా లెట్స్ మేక్ ఇట్. అర్థమైపోయింది అయితే అడుగుతారు అట్లీస్ట్ క్యాచీగా ఉంటుంది నేమ్ అని చెప్పేసి అది పెట్టింది. సో మూవీస్ ప్రొడక్షన్ ఇప్పుడు హౌ డు యూ మేనేజ్? నువ్వు వర్క్ ఇది ఎట్లా చేస్తుండవు? అది ప్యాషన్ బ్రో, అంతే. ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఏం చేసినా కానీ అది పెద్ద వర్క్ లాగా అనిపించదు. ఇఫ్ సో లెట్స్ టాక్ అబౌట్ డూస్ అండ్ డోంట్స్. మనం కాంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ దట్ ఆఫ్ యోర్స్ ఇస్, నువ్వు ఎవరిని ట్రోల్ చేస్తావో, నువ్వు నీ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ ఏంటి ఫస్ట్ అది చెప్పు. నీది సో ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ అని రెండు డిఫరెంట్ బ్రో. ట్రోల్స్ అంటే మనం మేక్ ఫన్. నేను ట్రోల్ చేయను, రోస్ట్ చేయను. ఐఎమ్ మేకింగ్ స్పూఫ్స్, ఐఎమ్ ఇమిటేటింగ్ దెమ్. ట్రోలింగ్ మీమ్స్ చేస్తావు కదా, యా, వాళ్ళని నేను స్పూఫ్ చేస్తున్నా. స్పూఫ్ ఈజ్ ఇమిటేటింగ్ దెమ్. ఒక కాన్సెప్ట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్లాగర్ కానీ లేకపోతే ఒక సెలబ్రిటీ కానీ వాళ్ళ వాయిస్ ఎలా మాట్లాడతారో, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో మనం వాళ్ళని నా కాన్సెప్ట్ తీసుకొని చేస్తాం. బట్ పీపుల్ ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ రోస్టింగ్. యా, ఐ డోంట్ నో, ట్రెడిషనల్లీ పీపుల్ నో అబౌట్ రోస్టింగ్. రోస్టింగ్ ఇక్కడైతే లాస్ట్ ఇయర్ టామ్ బ్రేడీని రోస్ట్ చేసాడు. వాళ్ళని పిలిచి ఇట్స్ లైక్ అ సెరమనీ. There is a roast master, you know, there is preparation, it actually follows like it's a big show. మన దగ్గర రోస్టింగ్ ఇస్ నాట్ రోస్టింగ్. తీసుకొచ్చి కూర్చోబెట్టరు, చూసేసి ఏదో అనివాడేస్తారు. మన దాంట్లో ఏంటంటే యూట్యూబ్లో దర్ గోయింగ్ వల్గర్ బ్రో చాలామంది. లైక్ పర్సనల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఫేస్ బాడీ షేమింగ్ చేయటం, లేకపోతే సమ్ లైక్ బూతులు మాట్లాడేయటం. ఒక గేమ్ పెట్టేసుకుంటాడు, ఆ గేమ్ వెళ్తూ ఉంటుంది, మధ్య మధ్యలో ఈడి క్లిప్స్ వెళ్తూ ఉంటాయి, వాళ్ళని రోస్ట్ చేయటం. రోస్టింగ్ ఇన్ ద సెన్స్ లైక్ మరీ ఇక చండాలం అది. యా, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చూసేటోళ్ళకి అది ఏ నా కొడుకుని అన్నట్టుండిద్ది. ఇట్స్ లైక్ సార్ట్ ఆఫ్ అ కూల్ థింగ్ రైట్? ఇప్పుడు ఇట్లా మాట్లాడడం లైక్ యూనో బేఫికర్ లాగా. బట్ ఐ సీ రెస్పాన్సిబుల్ కాంటెంట్ మేకర్స్, మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. Do you feel threatened? నీకేమైనా అనిపిస్తుందా ఇప్పుడు నువ్వు మంచు ఫ్యామిలీ మీద ఇఫ్ యూ వర్ విల్ యూ మేక్ అ మీమ్ ఆన్ దెమ్? చేయవా? అన్నీ కోల్పోయినట్టుగా ఏముంటుంది. సో చేస్తావా అంటే నా దాకా వస్తే చేస్తావు బ్రో. అవునా? ఓకే. మనం రాకుండా వెళ్ళి కరెంట్ పట్టుకోవడం అవసరం లేదు. కాదు, మీమ్ చేస్తావా వాళ్ళ మీద? ఇప్పుడు కన్నప్ప మీద ఉంది, ఇప్పుడు వచ్చింది అనుకో, విల్ యూ మేక్ అ మీమ్ ఆన్ దట్? యా షూర్ బ్రో. మూవీ బాగాలేకపోతే పెడతాను. మూవీ బాగాలేకపోతే పెడతావా? మూవీ బాగుంటే పెట్టవా? ఆ మూవీ కంటెంటే యూస్ చేస్తాం కదా మీమ్స్లో. లైక్ వెంకీ ఎన్ని మూవీ బాగున్నా బాగాలేకపోయినా ఇఫ్ దెర్ ఈస్ కామెడీ ఎనీథింగ్ వీ కెన్ యూజ్ ఇట్, వీ విల్ యూజ్ ఇట్ అంతే. ఓకే.
సో లెట్స్ కమ్ బ్యాక్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్, రైట్? డాలస్లో నువ్వు ఎట్లాంటి కాంటెంట్ చూస్తుంటావు? వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఆర్ యూ లుకింగ్ ఇన్ టు? డల్లాస్లో మోస్ట్లీ వి సీ లాట్ ఆఫ్ ఈ మధ్య వ్లాగర్స్ ఎక్కువైపోయారు. ఎట్లాంటి వ్లాగర్స్? చెప్పు. అంటే గొంతుకు ఒక బండి స్టార్ట్ అయింది, ఫుడ్ ట్రక్స్. ఎవరైనా ఇమిటేట్ చేస్తాను? వద్దులే, ఒకసారి ఎవరైనా ఒక్కరిని ట్రై చేయి. సమ్మన్ హూస్ క్లోజ్ టు యూ. ఉంటారు అంత ఐడియా అట్లా. అరే ఒక్కరిని ఎవరైనా ఒక్కరిని, కమాన్ మ్యాన్. నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు వాళ్ళని. ఒక్క రీల్ అయితే చేస్తాను ఒకటి. నేను కొంతమంది చేస్తున్నా ఆల్రెడీ, లైక్ రామాబాయ్, మా ఫ్రెండ్ రవిరాజా, వీళ్ళని ఆల్రెడీ నేను స్పూఫ్ చేస్తున్నా. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి నాకు వాళ్ళ మేనరిజమ్స్ కొంచెం ఐడియా వచ్చినాయి. హౌ డు దే రియాక్ట్? వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు. మనం ఏం తిట్టలేదు కదా వాళ్ళని, వాళ్ళు ఫన్గా తీసుకున్నారు. సో ముందే చెప్తావా బాబు నేను చేస్తున్నా ఇట్లా నీ మీద? లేదు బ్రో, చెప్పను. డైరెక్ట్గా చేసేసిన తర్వాత వాళ్ళనే వీళ్ళు ట్యాగ్ చేసేస్తారు ఫాలోవర్లు, నిన్నే అట్లా. చెప్పు, డాలస్ వ్లాగర్స్ గురించి మాట్లాడదాం. డాలస్ వ్లాగర్స్ అంటే ఎక్కువైపోయారు కదా జనాలు, స్టూడెంట్స్ కూడా ఎక్కువైపోయారు, అండ్ జాబ్స్ లేవు మనకి. సో ఈ టైంలో వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి అర్థం కాక ఈ యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి భయంకరంగా డబ్బులు వచ్చేస్తున్న ఫీలింగ్లో వ్లాగ్స్లోకి వచ్చేస్తున్నారు. వ్లాగ్స్లోకి వచ్చి ఈరోజు నేను పాలకూర పప్పు చేసుకున్నాను, ఈరోజు నేను పలానా రెస్టారెంట్కి వెళ్ళాను. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగేసరికి వీళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు, రెస్టారెంట్స్ కూడా, ఈ వ్లాగర్స్ని, ఫుడ్ వ్లాగర్స్ అవని, వేరే వాళ్ళని అవని. ఇక వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ పెరిగిపోయి ఇక రోజు ఏదో ఒకటి, లైక్ రోడ్డు మీద వెళ్ళాను, కూర్చున్నాను, పడుకున్నాను, అవి కూడా కంటెంట్ అనమాట. అండ్ ఈ కంటెంట్లో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ డైలీ లైఫ్ చెప్పేస్తున్నారు, మొత్తం ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి అయితే ఏడ్ చేసిద్ది, నాకు ఈరోజు అసైన్మెంట్లు దొబ్బిందనిద్ది. మరి నువ్వు బ్లాగ్ చేస్తా కూర్చుంటే అసైన్మెంట్ బాబు అంతే కదా. టైం పెట్టాలి. నీ కంటెంట్ క్రియేషన్ ఎంత టైం టేకింగ్ అంటే ఆలోచించాలి, రాసుకోవాలి, తీయాలి, మళ్ళీ రీటేక్ చేయాలి, ఎడిట్ చేయాలి, దానికి మ్యూజిక్ పెట్టాలి. ఇంత టైం నువ్వు ఇక్కడ వేస్ట్ చేస్తున్నప్పుడు మరి నీకు జాబ్ హ్యాండ్ నుంచి వస్తారా? దానికి కూడా కొంచెం టైం పెట్టాలి కదా. కరెక్ట్. యా. సో ఐ మీన్ ఈ కాంపిటీషన్లో ఏం చెప్పవాలి, ఏం చెప్పకూడదు, లైక్ ఫ్యూ థింగ్స్ వీ షుడెంట్ ఎక్స్పోజ్. మనం మనకు తెలిసి కొన్ని చెప్పకూడదు బయటికి. బట్ పీపుల్ ఏంటంటే అవి తెలియట్లే వాళ్ళకి, ఇది చెప్పకూడదు అని వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళని తిడుతున్నా ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు కానీ, బట్ దే ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దెమ్సెల్వ్స్. లైక్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా మనకి, అవి చెప్పకూడదు, అవి చెప్పటం. లైక్ ఏందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా మోటల్, ఆ మోటల్ అయితే దట్ ఈస్ క్రేజీ మ్యాన్, దట్ ఈస్ అ క్రేజీ థింగ్. ఐ హోప్ సంబడి లైక్ ఫోన్ చేసి చెప్పుంటాడు, బాబా నువ్వు తీసాడా కంటెంట్ తీసాడా? ఓ ఓకే. నేను ఒకరోజు షేర్ చేద్దాం అనుకున్న స్టోరీలో, బట్ ఈ రిమూవ్ ఇట్ చెప్పుంటారు చాలా మంది. అవునవును, ఎందుకంటే దట్ ఈస్ క్రేజీ. మనోడికి చెప్పాలి ఇట్లా డేర్ డెవిల్స్ ఇప్పుడు వెళ్ళిపోయి యూఎస్ఎంఈటీకి హైకింగ్ వెళ్ళి నేను ఎలుగొడ్డుని చూపిస్తుంటే కుదరదు కదా. సో హీ హాస్ టు బి కేర్ఫుల్. కొన్ని చోట్ల హీరోయిజం చూపించడం కంటే సైలెంట్గా ఉంటుంది. యా. సో డాలస్ కాంటెంట్ మేకర్స్ గురించి చెప్దాం. ఎట్లాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటారు? లైక్ పర్సనల్ వ్లాగర్స్ ఉంటారు, తర్వాత H4 అక్కలు ఉంటారు. చెప్పు H4 అక్కల గురించి చెప్పు. ఇండియా నుంచి వస్తారు, హస్బెండ్ వర్క్లో ఉంటాడు, ఇంకా అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు, ఇక స్టార్ట్ చేసేస్తుంది. అమెరికాలో అక్క ఛానల్ టపా వచ్చేస్తారు. ఈ మీడియా వాళ్ళు వస్తారు, ఈ పలానా టమాటా మీడియాలో వచ్చేసి వాళ్ళకి బ్యాకప్ ఇస్తారు. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళకి 100K వెళ్ళిపోద్ది. అక్క ఏం చేస్తుంది అంటే, అక్క ఈరోజు నేను ఇండియా నుంచి నాకు ప్యాకేజ్ వచ్చింది, ఇదిగో మా గృహప్రవేశం, ఇల్లు పాలుబొంగి ఇచ్చాము. అరే గృహప్రవేశం అయితే డాలస్ నుంచి సీజన్ వస్తే ఎన్ని ఇల్లులు అవే పాటలు కూడా మార్చరు. అది మొన్న రీసెంట్గా మా బ్రదర్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళా, అక్కడ వరుసగా ఒక 5 ఇల్లు ఆ రోజే గృహప్రవేశం అనమాట. సో ఏడవడితే ఆడ డ్రోన్లు ఎగురుతున్నాయా? డ్రోన్లు ఎగురుతుంది. ఆ పూజారి కూడా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మొత్తం బస్ ఎక్కి సర్వీస్ చేసినట్టు. నాయనో. సో చెప్పు H4 అక్కలు అండ్ మాస్టర్ నిబా వ్లాగర్స్. ఏంటి మాస్టర్స్ నిబా వ్లాగర్స్? మాస్టర్స్ నిబా వ్లాగర్స్ అంటే ఏంది? మాస్టర్స్కి వస్తారు కదా, సో వచ్చిన తర్వాత చదువుకోకుండా ఇందాక చెప్పాక అసైన్మెంట్లు చేయకుండా రోడ్ల మీద తిరుగుతా, ఇది బండి, ఇది మా ఇల్లు, ఇది మా కాలేజీ, అట్లాగా. అవును. ఇంకొంతమంది క్రింజ్ గాళ్ళు ఉంటారు,
అంటే వాళ్ళే జోకేసుకుని వాళ్ళే నవ్వుకుంటుంటారు. కానీ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ గుడ్ రికగ్నిషన్. కీపింగ్ ఇట్ అప్ ఇస్ సో డిఫికల్ట్ టు మనం, ఇట్ బికమ్స్ అ లిటిల్ ఛాలెంజింగ్. వీఆర్ అడిక్టెడ్ టు కంటెంట్ బ్రో. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతకుముందు నువ్వు సినిమా చూడాలంటే ఎక్కడో ఒక చోట ఒక టీవీ ఉంటే మనం 10 మంది పోయి ఆ ఇంటికి వెళ్ళి టీవీ చూసి వచ్చేవాళ్ళు. తర్వాత ఒక టీవీ కొనుక్కున్నాం, దాంట్లో కూడా ఫ్యూ ఛానల్స్ వచ్చేవి. తర్వాత ఏమైంది, ఇప్పుడు మనకి సబ్స్క్రిప్షన్లు నెట్ఫ్లిక్స్లు వచ్చేసినాయి, తర్వాత ఫోన్లో చూస్తున్నాం. సో వీఆర్ అడిక్టెడ్ కంటెంట్. మనం కార్లో వస్తున్నప్పుడు కూడా ఖాళీగా ఉన్నంతసేపు మనం రీల్స్ స్క్రోల్ చేసుకుంటాం, లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా చెయ్యి ఫోన్ మీదకి వెళ్ళిపోద్ది. ఈ టైంలో మనం ఎడిక్ట్ అయి ఉన్నాం, వాళ్ళు కంటెంట్కి ఎడిక్ట్ అయి ఉన్నారు. సో బోత్ వేస్, వాళ్ళ నుంచి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తావు, వాళ్ళు కూడా నీ నుంచి రిప్లైస్ కామెంట్స్ అవి ఎక్స్పెక్ట్ చేసి కంటెంట్ చేస్తుంటారు అట్లా. సో హూ ఆర్ యువర్ ఫేవరెట్ కాంటెంట్ క్రియేటర్స్? నా ఫేవరెట్ మేము కాకుండా మీరు ఆబ్వియస్గా ఇష్టం. అది చెప్పకపోతే మళ్ళీ పాడ్కాస్ట్ రిలీజ్ చేయను, రూమ్లోంచి పంపియా, అది స్ట్రైక్ వేస్తా. నాకు మౌలి ఇష్టం బ్రో, మౌలి టాక్స్ అనుకోపోయి. యూఎస్లో కంటెంట్, యూఎస్లో లైక్ మన తెలుగు కూడా నాకు అబ్బాయి అంటాడు, వాయిస్ మేమ్స్ చేస్తుంటాడు. అతను బాగా చేస్తాడు, అంటే బాగా కష్టపడతాడు. అండ్ ఫ్యూ మీమ్ పేజెస్ ఉన్నాయి, లైక్ ఏఎన్ఎల్ఎఫ్ వాళ్ళు బాగా చేస్తారు. కొంచెం ఏఎన్ఎల్ఎఫ్ అంటే అమెరికాలో ఎన్ఆర్ఐల ఫ్రస్ట్రేషన్ అని, అది తెలిసి ఇప్పుడు పాత పేజ్, చాలా ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు. ఇప్పుడు దేశీ లొల్లి అని ఒక పేజ్ ఉండేది, దేశీ రూలింగ్ లొల్లి. ఇప్పుడు రైట్ నా కొంచెం ఇన్యాక్టివ్ ఉంది, బట్ ఈస్ట్ గుడ్ వెరీ గుడ్ కంటెంట్ ఇంతకుముందు. నువ్వు కాంటెంట్ క్రియేటర్స్లో ఇక్కడ ఎవరిదైనా కలుస్తుంటావా? ఐ యూస్ టు కొలాబ్ విత్ ఇన్ఫినిటమ్ మీడియా బ్రో. ఓకే ఓకే. వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్లో వాటిలో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏమంటే పిలుస్తాడు నవీన్, అంటే ఈజ్ మై ఫ్రెండ్. అట్లాగా ఏమన్నా సజెషన్స్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా అట్లా వాళ్ళతో ఎక్కువ టచ్లో ఉంటాయి, ఇన్ఫినిటమ్ వాళ్ళతో. ఓకే ఓకే. డాలస్ తెలుగు సీన్ గురించి చెప్పు, ఎట్లా జరుగుతుంది డాలస్లో, ఏంది? అంటే నేను డాలస్లో ఉండా, బట్ మెజారిటీ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఆర్ ఇన్ డాలస్. డాలస్లో తెలుగు సీన్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? నేను ఒక 4 years. ముందర నేను శానోసెలో ఉన్నా, అంటే తిరుగుతా ఉన్నా మేరీల్యాండ్. ఓకే 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 ఓకే. సో డాలస్లో తెలుగు కల్చర్ గురించి చెప్పు, ఏం నడుస్తుంది ఎట్లా? అంటే ఆఫ్టర్ కరోనా ఎక్కువ వచ్చేసారు ఇప్పుడు ఇక్కడికి, రిమోట్ జాబ్స్ వచ్చేసరికి చాలామంది ఇక్కడికి వచ్చేసారు. బట్ ఇక్కడ ఏమి ఉండదు, ఫుడ్ తప్పితే ఏమి ఉండదు. ఫుడ్ కూడా ఇప్పుడు వర్స్ట్ అయిపోయిందిలే, అది వేరే విషయం. అయితే ఏంటంటే మన వాళ్ళు మన ముచ్చట, అది అంటే ముచ్చట్లు మాట్లాడుకోవటం, మంచి క్రికెట్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, క్రికెట్స్ ఆడుకోవటం. బట్ ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, నేను రావద్దురా అని చెప్పినా కానీ వాళ్ళు వినరు. వాళ్ళకి ఎట్లా అంటే మన వైబ్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఒక నలుగురు కలుసుకొని రిలేటివ్స్ అండ్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఒకటి కనిపిస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు మనం 10 రూపాయలు ఎగ్గొట్టిన ఫ్రెండ్ గడ్ కూడా కనిపిస్తాడు ఇక్కడ డాలస్లో. అదేదో ఒకటి ఉంటుంది, లైక్ పుష్కరాల్లో తప్పిపోయినోడు కూడా డాలస్లో కనిపిస్తాడు. దట్స్ ఎ గుడ్ వన్. పుష్కరాల్లో తప్పిపోయినోడు కూడా డాలస్లో కనిపిస్తాడు. అది నేను చాలా మంది ఫ్రెండ్స్ని చూసా బ్రో, అని పలకరిద్దామా వద్దా, ఇడు గుర్తుపడతాడా లేదా, వాళ్ళు ఆడొచ్చి గుర్తుపట్టేస్తాడు. అవునవును. సో అట్లా పీపుల్ ఎక్కువైపోయారు. ఆబ్వియస్లీ పీపుల్ ఎక్కువైపోతే ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువవుతాయి, కమ్యూనిటీ ఫీలింగ్ ఎక్కువవుతుంది. మేము పలానా పార్టీ, మేము ఈ పార్టీ, లేకపోతే మేము వాడికి సపోర్ట్, వీడికి సపోర్ట్. వాచ్ పార్టీస్ అని పెడుతున్నారు ఇక్కడ. వాచ్ పార్టీసా? ఏం వాచ్ పార్టీ? మన ఎలక్షన్స్ అప్పుడు పెట్టారు. అవునవును, అది కామనే కదా. అది కామన్, ఐ డోంట్ థింక్ సో. ఇంతకుముందు లేదు, ఎప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది ఇలాంటి. కామన్ అంటే నేను క్రికెట్ వాచ్ పార్టీస్ చూస్తున్నాను. క్రికెట్ అవి కామన్. పొలిటికల్ వాచ్ పార్టీస్, ఎవరు గెలుస్తారు ఏంటి. డాలస్ అయితే అడ్డా, ఇంకా అడ్డా, అది డాలస్ అడ్డా. పొలిటికల్ మూవీస్ ఇంకా డల్లాస్ పురం అంటారు కదా, అదే పేరు మారిపోయింది. సో నీ ఫేవరెట్ కాంటెంట్ ఇక్కడ డాలస్లో లోకల్ ఫేవరెట్ కాంటెంట్ క్రియేటర్ చెప్పు. లోకల్ అంటే మీమ్ మేకర్స్ ఇందాక చెప్పున్నా కదా, వాళ్ళు ఏఎన్ఎల్ఎఫ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. తర్వాత ఫుడ్ బ్లాగర్స్లో కొద్దిగా ఉంటే మన తిందామా, లేకపోతే కొట్టిద్ది. ఆమెను కూడా నువ్వు బాగానే స్పూఫ్ చేశారంటే ఒక చిన్న వీడియోలో తను అనుకుంది, బట్ వేరే వాళ్ళే అట్లా పరిచయం అయినట్టు. నువ్వు యూ ఇమిటేట్ వెల్. సో తిందాం మామని ఇమిటేట్ చేయి.
చేస్తావు కదా, ఇమిటేట్ చేయాలా? చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. హాయ్ గైస్, ఈరోజు నేను రెస్టారెంట్కి వచ్చాను, ఇట్లా పెట్టుకుంటుంది ఫుడ్. బాగుంది, మీరు కూడా రండి, మీకు నచ్చకపోతే నేనేం చేయలేదు, బాయ్. సో కమింగ్ టు మూవీస్, వలస పక్షి నీ దాంట్లో ప్రొడ్యూస్ చేసినావు కదా, నీ మూవీ గురించి చెప్పు. బేసిక్గా మూవీస్ కాదు, వెబ్ సిరీస్ టైప్ అండ్ సాంగ్స్. సో ఇట్ స్టార్టెడ్ యాజ్ అ ప్యాషన్. నాకు ఇక్కడ యుఎస్లో అప్పుడు అంత రిసోర్సెస్ లేక, అది ఆ సినిమా పిచ్ ఉంటే అది మనకు ఆగదు కదా, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇండియాలో కొంతమంది డైరెక్టర్స్ హైర్ చేసుకుని అక్కడ వాళ్ళతోటి తీపిచ్చున్నా. ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. ఆఫ్టర్ దట్ వెన్ ఐ కేమ్ టు డల్లాస్, ఇక్కడ కమ్యూనిటీ అది చూసి, అంటే ఫిల్మ్ కమ్యూనిటీ, ఆబ్వియస్లీ ఐ గాట్ సమ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇంకా ఈ ప్రొడ్యూసింగ్ చేద్దాము, బట్ రైట్ నౌ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్, అట్లా వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ. ఆర్ యు అన్ యాక్టర్? యు ఆర్ అన్ యాక్టర్, ఐ సా యు. బట్ సీరియస్ యాక్టింగ్ కూడా చేస్తావా? యా, చేస్తావు బ్రో. బేసిక్గా నేను రాడుగాను, అంటే చూడడానికి రాడుగా ఉంటా, బట్ వీళ్ళే కామెడీ క్యారెక్టర్ తీసుకుంటా. చూడడానికి రాడుగా అంటే లైక్ సీరియస్గా ఉంటావు అంటే 2 నిమిషాలు అమ్మాయి నన్ను మాట్లాడింది అనుకో, 3 నిమిషాలు అన్నయ్య అనేస్తుంది, ఆ టైప్ అనమాట. ఓకే ఓకే. సో మూవీస్ గురించి మాట్లాడినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూ లైక్? మోస్ట్లీ కామెడీ బ్రో. అంటే మనము లైఫ్లో ఇన్ని బాధలు పెట్టుకొని తీరా ఆడకపోయి మళ్ళీ ఆడవాలంటే కష్టం కదా. సో అందుకే కామెడీ మూవీస్ మంచి. ఇంకా హారర్ అవి కూడా సేమ్ కాన్సెప్ట్ వర్తిస్తుంది వాటికి కూడా. ఏది కామెడీ మూవీ ఏది నచ్చింది రీసెంట్లీ? ఎనీ నైస్ కామెడీ మూవీ? రీసెంట్లీ నైస్ కామెడీ థింక్ జాతిరత్నాలు. ఓకే, ఫస్ట్ టైం నువ్వు వచ్చింది. చాలా రోజులు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 1-2 years అయిందా? అంటే అర్థం చేసుకో, ఈ మధ్య ఏం రాలేదు అర్థం. సో కామెడీ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు డార్క్ కామెడీ అని, లైట్ కామెడీ అని, బటర్ కామెడీ అని వేరే చాలా నేమ్స్ తోటి పిలుస్తున్నారు కదా. సో వాట్ యూ థింక్ యాజ్ ఎ కామెడీ? సో బేసికలీ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఈజ్ నవ్వాలి మనం. అంటే ఇన్వాలంటరీగా నీకు ఆ ఎమోషన్ రావాలి. నవ్వు అనేది అంటే లైక్ ఎదుటోడి జోక్ వేస్తే అది డాడ్స్ జోక్స్ అంటుంటారు, అట్లా ఆ టైప్ ఉండకూడదు. అండ్ మ్యూజిక్ పెట్టి ఇప్పుడు నువ్వు నవ్వాలని చెప్పకూడదు. ఫ్రెండ్ సిరీస్ లాగా బ్యాక్గ్రౌండ్లో సిట్కామ్స్ టైప్లో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తే నువ్వు నవ్వాలి, అట్లా కాదు. నీకు ఇన్వాలంటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెంకీ ట్రైన్ సీన్, అది చూడంగా నీకు తెలియకుండా నవ్వు వస్తుంది. ఎన్నిసార్లు అన్నా చూడు, రిపీటెడ్లో పెట్టుకొని చూడు, నవ్వు వస్తుంది. అలానే జంజాల కామెడీస్ ఆయన ఎప్పుడో తీసాడు. అప్పుడు ఇప్పటికీ మనం ఆ బ్రహ్మానందం క్యారెక్టర్స్ అవి ఉంటాయి కదా, లైక్ నా సినిమా ఏంటి ఆహనా పెళ్ళి అంట, దాంట్లో స్టిల్ ఆ క్యారెక్టర్, నత్తి క్యారెక్టర్ అది చూస్తే మనకి. అండ్ ఆయన పిసినారితనం. ఎస్. అండ్ మెయిన్లీ అమృతం బ్రో. అమృతం ఇస్ సంథింగ్ రియల్ కామెడీ. ఎవ్రీవన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్. ఇప్పుడు రైట్ నౌ ఫ్యూ ప్రోగ్రామ్స్ లైక్ వచ్చినాయి కదా జబర్దస్త్ అట్లాంటివి, ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసేసి. అరే జబర్దస్త్ గురించి మీరు అందరూ ఏం మాట్లాడతారు భయ్? అంత పెద్ద హిట్ షో అది, ఎంతమంది ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్ టాలెంట్. కానీ అంటే ఇప్పుడు బాగాలేదన్నాం అనుకో, వీడేమన్నా తేడా అనుకుంటారని చెప్పి జనాలకి యాక్సెప్టెన్స్ కావాలి కదా. వాళ్ళకి తెలుసు బాగోదని, బట్ ఏంటంటే చెప్పలేరు బయటికి. విల్ టాక్ అబౌట్ అమృతం. దెర్ ఇస్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. మా పాత రూమ్మేట్ మళ్ళీ అని వాడు ఉండేటోడు, ఆడికి అమృతం అంటే పిచ్చి ఫ్యాన్. మై వైఫ్ ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్, షీ లవ్స్ అమృతం. నేను ఆన్ అండ్ ఆఫ్ చూసిన అమృతం, మీరిద్దరు కూడా చూసిండ్రు కదా. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ లైక్ అబౌట్ అమృతం? హెల్తీ కామెడీ అండ్ కామెడీ, రియల్ కామెడీ. అంటే మన చుట్టుపక్కల జరిగే ఒక 2 మనుషులు వాళ్ళ బాధలు మనకు నవ్వొస్తాయి అనే ఒక మంచి కాన్సెప్ట్. అసలు అది ఎదుటోడే బాధ నీకు కామెడీ. లైక్ చార్లీ చాప్లిన్ పడిపోతే నీకు నవ్వు వస్తుంది, కానీ ఆయన పడితే ఆయనకి అక్కడ వాచిపోయి ఉంటుంది. అదన్నా అది నీకు కామెడీ. అంటే ఎదుటోడు ఇప్పుడు సినిమాలో విలంగా అదే కామెడియన్ గారు కొట్టించుకుంటే నీకు కామెడీ. బట్ అలాగ ఎక్కడ కొట్టుకోటాలు పట్టాలు లాంటివి లేకుండా జనరల్ కాన్వర్జేషన్ మనం మాట్లాడుకునే రోజు చూసే లైఫ్. ఒక 2 ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఏదో గొప్ప వాళ్ళు అయిపోదాన్ని ట్రై చేస్తుంటారు. వాళ్ళిద్దరు బిజినెస్ పెడతారు కలిసి, వాళ్ళ వైఫ్స్ కూడా సపోర్టివ్. మళ్ళీ ఈ మధ్యలో నువ్వు కామెడీ ఒక 4 క్యారెక్టర్స్ మధ్యలో కామెడీ నువ్వు ఎన్ని ఎపిసోడ్స్ తీసాడంటే 400 episodes ఉన్నాయి అటీట్గా. ఈచ్ ఎపిసోడ్, ఈచ్ అంకం అంటారు, అంటే ఈచ్ ఎపిసోడ్కి డిఫరెంట్ కాన్సెప్ట్. అవును. ఇప్పుడు సంక్రాంతి వస్తే సంక్రాంతి మీద ఒక కాన్సెప్ట్, లైక్ బర్డ్ ఫ్లూ వస్తే బర్డ్ ఫ్లూ మీద ఒక కాన్సెప్ట్. అండ్ ఇట్స్ వెరీ కామికల్. ద గుండం గంగరాజు రైటింగ్స్ అనుకుంటావి. హీ హ్యాడ్ అ గుడ్ టీమ్ బ్యాక్ దెన్. మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ దట్ గై బెల్ట్ వేసుకుంటాడు చూడు,
సార్వాడ్ కాదు, అప్పాజీ. దట్ గై ఈస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఆయనకు అనిపిస్తే చాలు, యునో ఇట్స్ గుడ్ కామెడీ. ఐ జెన్యున్లీ లైక్ అమృతం. అదే అమృతం ఈజ్ లైక్ లైఫ్ బ్రో. సో వాళ్ళు కూడా ఎందుకు ఆపేస్తారంటే ఒకనొక పాయింట్లో ఇక వాళ్ళకి కాన్సెప్ట్స్ తట్టక దే స్టాప్డ్ ఇట్. అండ్ మళ్ళీ సెకండ్ పార్ట్ చేశారు కానీ సెకండ్ పార్ట్ అంత క్లిక్ అలా. సెకండ్ పార్ట్ కొన్ని ఎపిసోడ్స్ స్టార్ట్ అయింది, కరోనా వచ్చినట్టుంది. అవును, కరోనా వచ్చింది. బట్ మనం అంజీ అతన్ని చూసిన మైండ్ సెట్లో మనం ఎల్బి శ్రీరామ్ చూడలేకపోయాం. ఇంకా అంజీ ఈజ్ అంజీ. అంజీ అంటే ఆయన గుండు హనుమంతరావు గారు. అవును, ఆయన లేని అమృతం ఇంకా విషయం. గుడ్ వన్. ఏమైనా చెప్తున్నాడా ఆయన లేని అమృతం విషయం? అంతే కదా. సో హీఈస్ ద మెయిన్ క్యారెక్టర్, హీఈస్ ద సోల్ ఆఫ్ దట్. ఇప్పుడు అమృతం అంజీ ఇద్దరు ఒక లైక్ చప్పట్లు. ఒక లేనప్పుడు ఇంకో చేయి తీసుకొచ్చి పెడతారంటే కష్టం కదా. దట్స్ వేర్ ఇట్ గాట్ యూనో సైడ్ ట్రాక్. ఇప్పటికీ పాతయ్యే చూస్తున్నారు కానీ ఆ సెకండ్ అది ఒకటి వచ్చిందని ఎవరికి తెలియదు. అవును అవును. బట్ ఎవ్రీ వన్ లుక్డ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. చాలా మంది వెయిట్ చేసిండ్రు పాటు అంటే అంటే ఎలా ఉంటుంది అనేది ఒక యాంగ్జైటీ ఉంది. ఆల్రెడీ మూవీస్ కూడా తీస్తున్నారు అమృతం పైన. అవునా? తీసే అంటే అవి అంత కాడలేదు. అదే ఓకే. డాలస్ ఇట్స్ అ మూవీ హబ్ రైట్ నౌ. అన్ని సినిమాలు డాలస్లో ఇట్స్ ఒక తెలుగు సినిమా అటాక్ అవుతుంది. ఇక్కడ మూవీ కల్చర్ గురించి చెప్పు, ఎట్లుంటుంది ఇక్కడ? లైక్ డాలస్ ఈజ్ లైక్ విజయవాడ బ్రో. అక్కడ ఏముండదు చూడటానికి విజయవాడలో కూడా. అయితే కనకదుర్గ టెంపుల్ ఉంటుంది, లేకపోతే నువ్వు సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చోవాలి, అంతే. అదే ఎంటర్టైన్మెంట్ నీకు. డాలస్లో కూడా అంతే. ఎన్ని రోజులని పునుగులు తింటావు, పోయి సినిమాకి వెళ్తాం. సో అంతే. ఇక సినిమా అంటే పిచ్చి. ఆ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఇక్కడ లాట్ ఆఫ్ ఫిలిం మేకర్స్ కూడా ఈ మధ్య ఎక్కువయ్యారు. యాస్పైరింగ్ ఫిలిం మేకర్స్. అంటే యాస్పైరింగ్ అని ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకున్నట్టు ఫిలిం మేకర్ కాదనమాట. అవునవును. వాళ్ళంతా వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ట్యూటోరియల్స్, ఫిల్మ్ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకొని, వర్క్షాప్స్కి వెళ్ళి. ఓ సీరియస్ ఫిల్మ్ మేకర్స్. అంటే F1 మీద వచ్చి ఇక్కడ అట్లా సైడ్కి చేస్తున్నారా, లేకపోతే ఫుల్ టైం దానికోసం వచ్చిన వాళ్ళు? అంటే కొంతమంది ప్లాన్గా చేసుకున్నారు. లైక్ దే సెటిల్డ్, వాళ్ళు ఇల్లు కొనుక్కొని అంతా అయిపోయి ఓకే ఇంకా నాకు ఒక సర్టెన్ ఇన్కమ్ వస్తుంది, మంచి జాబ్ ఉంది అన్నప్పుడు ఓకే నౌ ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ దిస్ అని వస్తున్నారు. కొంతమంది ఏంటంటే లైక్ వాళ్ళకి ఎప్పుడు ఆవేశం ఉంటుంది. సో వాళ్ళు హడావుడిగా తీసేసి ఏదో చేసేద్దాం అంటే లైక్ అలా కూడా ఉన్నారు. నువ్వు అట్లాంటి వాళ్ళతో పని చేస్తావా? లైక్ వాళ్ళు వచ్చి నీకు అంటే somewhat you're experienced in terms of direction and acting. వాడని వచ్చి నేను నిన్ను పెట్టి తీస్తా అట్లా ఇట్లా అంటే హౌ డు యూ? అంటే మాట్లాడితే అర్థమైపోద్ది బ్రో. స్టోరీ జనరేట్ సినాప్సిస్ పంపించి అంటే అర్థమైపోద్ది. ఓకే ఇది పెద్ద బిస్కెట్, దీంట్లో యాక్ట్ చేస్తే మనం బిస్కెట్ అయిపోతుంది. మెల్లగా తప్పుకోవటమే. బట్ రైట్ నౌ ఇప్పుడిప్పుడే నేను ఈ యాక్టింగ్ రీల్స్ అవి చేస్తున్నాం కాబట్టి కొన్ని వస్తున్నాయి, చూద్దాం. మనము 12:30కి కలుద్దాం అనుకున్నాము, నువ్వు వచ్చింది 2కో 3కో. ట్రాఫిక్ ఎందుకు లేట్ అయింది? నేను నైట్ ఏం చేసావు? ఏం చేయలేదు బ్రో, గుడికి వెళ్ళి అటు నుంచి అటు. ఎందుకులే కానీ ఏం చేస్తాం బ్రో సాటర్డే ఫ్రైడేస్. అదే. సో నువ్వు తాగుతావా? అప్పుడప్పుడు. ఏం తాగుతావు? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రింక్? తాగుతావా అంటే తాగనంటే ఇప్పుడు కొడతారు అందరూ. తాగుతా. ఫేవరెట్ డ్రింక్ వచ్చేసి నార్మల్ స్కాచ్ బ్రో. స్కాచ్నా? సింగిల్ మాల్టా? ఏదో స్కాచ్ అయితే సింగిల్ డబల్ అయ్యేనే తెలియదు. ఆ టైంకి ఏది దొరుకుతుంది. ఓకే. నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రాజ్? సో వాట్ ఈస్ కాంటెంట్? వేరే ఇప్పుడు మీరు అన్నట్టు బ్లాగ్ కాంటెంట్ ఉందా? ప్రతిదానికి ఆడియన్స్ ఉన్నారు. వీళ్ళు ఇది చేస్తే మంచి, ఇది చేయకుండా అని మీరు ఎవరికన్నా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎవడికి కరెక్టే కదా బ్రో. అంటే వాడి సర్కిల్లో వాడు తోపు. వాడికి ఉండే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏం చెప్తుంటారు వాడికి, బా అన్నా నువ్వు కేకన్నా తోపన్నా అంటుంటారు. బట్ మనకేమో రే ఏంట్రా ఇది అనిపిస్తుంది. లైక్ కొంతమంది ఇక్కడ యూఎస్లో ఐ మీన్ డ్యాన్సెస్ చేస్తుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటుంటారు పాపం. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళే అనుకుంటుంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ కింద కమెంట్స్ చదువుతాను. నేను ఎప్పుడైనా ఏ కంటెంట్ క్రియేటర్ అయినా ఫస్ట్ చేసేది కమెంట్ చదువుతాను. కమెంట్స్లో వేసుకుంటున్నారు అనుకో వాడు తప్పు చేస్తున్నట్టే. కానీ కమెంట్స్లో వాడు ఎంత క్రింజ్ చేసినా కానీ అబ్బా అన్న మామూలు నవ్వు రాలేదన్నా చచ్చిపోతారని అన్నా నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. నా కింద కమెంట్స్ చదువుకున్నప్పుడు కూడా వీళ్ళు ఏంది నిజంగా నవ్వుతుంది యా. సో కంటెంట్ అంటే డిఫర్స్ బ్రో. లైక్ స్టోరీ రైటింగ్ కంటెంట్లో చాలా ఉంటుంది.
ఈవెన్ నువ్వు ఒక ఫుడ్ వీడియో తీయాలన్నా కానీ ప్లాన్ చేసుకోవాలి, దానికి నీకు లైటింగ్ సెటప్. కానీ ఒక్క నిమిషం, ఇప్పుడు ఫుడ్ వీడియో తీసినావు కాబట్టి అడుగుతా, నువ్వు ఫుడ్ ఇప్పుడు చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ యూ థింక్ దే ఆర్ ప్లానింగ్ అండ్ యువర్ షూటింగ్ అండ్ ఆల్ అలా అవుతుందంట? ఫుడ్ దగ్గర జరగదు బ్రో, ఎందుకంటే ఆ రష్లో ఆ దాంట్లో యూ షుడ్ బి లైక్ దాని సమస్ఫూర్తి అంటారు చూడు, అది చూపించాలి అక్కడ. నేను వెళ్ళి ఆడ కూర్చొని నేను లైటింగ్ పెట్టుకుంటానంటే ఆడ బిజినెస్ తొబ్బిద్ది. నువ్వు ట్రై చేసినావు కదా ఫుడ్ బ్లాగ్స్ చేయడానికి? ఫుడ్ వ్లాగ్స్ అంటే నేను ఎప్పుడు చేయలేదు, కానీ మొన్న రెస్టారెంట్ బాగాలేదని చెప్పున్నా, వాడు రావద్దు అన్నాడు. తర్వాత నేను వీడియోలో చెప్పావా? వీడియో కాదులే, స్టోరీలో చెప్పు. ఏమని? రెస్టారెంట్ బాగాలేదన్నా? బాగుందని చెప్పినప్పుడు బాగాలేదని చెప్పడం లేదు బ్రో. అంటే ఆయన పిలిచిండా నిన్ను వచ్చి? ఆయన పిలవలా, నువ్వు వెళ్ళి డైరెక్ట్ తినేసి బాగాలేదని చెప్పినావా? నేను ఆర్డర్ చేసుకున్నా డోర్డాష్లో, వచ్చింది చండాలంగా ఉంది, అసలు స్టాండర్డ్స్ లేవు. ఓకే ఓకే, దట్స్ ఫేర్, దట్ ఈస్ ఫేర్ రైట్. బాగాలేకపోతే బాగాలేదని చెప్పడం. అది నీకేందంటే ఒక ఎప్పుడైనా ఫుడ్ వాడు నీకు డిడ్ హీ మెసేజ్ యూ అండ్ సెడ్ నువ్వు రావద్దు ఇంకా? లేదు, నేను తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళా, మా ఫ్రెండ్ గారు నిన్నేం గుర్తుపడతారులే అన్నాడు. అక్కడికి వెళ్ళా కౌంటర్ మీద మొఖమే చెప్పారు మీరు రావద్దండి. అవునా? ఓ మ్యాన్, దట్స్ సాడ్. ఐ థింక్ యు షుడ్ హావ్ టేకెన్ ది ఆపర్చునిటీ టు విన్ యువర్ హార్ట్. ఎస్, దట్స్ వాట్ ఐమ్. నార్మల్గా ఎవడైనా అదే చేస్తాడు, బాగాలేదన్నారు కదా రండి, అది ఏం బాగాలేదు చెప్పండి మేము మార్చుకుంటాం, ఒక పద్ధతి. అంటే ఈ జనాలు వస్తున్నారు కదా, వీళ్ళకి ఏంటంటే ఎవడో వస్తాట్లే, ఈడెవడో ఒకడు అంటే ఏంది, ఈయనే రానియకుండా చేస్తే పోద్ది కదా. అవునవును, అంటే ఇట్ బికమ్స్ అ పర్సనల్ వార్ రైట్? అది అట్లా అయిపోతుంది. నేను అలా తీసుకోలేదు బ్రో, నేను జనరిక్గా చెప్పా. నేను నిన్ను కాదు, నువ్వు చేసిన తప్పనట్లేదు. ఇప్పుడు మనోడు రెస్టారెంట్కి వెళ్ళంగానే ఐ హోప్ హీ కరెక్ట్స్ దట్, బికాస్ ఐ థింక్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నువ్వు బాగాలేంది ఇప్పుడు బాగుందని చెప్తే బెటర్ కదా. ఇట్స్ ఇండివిజువల్ యాటిట్యూడ్. ఇక వాళ్ళు మారారు అనేది నేనైతే నమ్మను, మారుతారని. టైం వచ్చినప్పుడు చెప్తా. నువ్వు కార్పొరేట్లో నువ్వు ఏదైనా చూసినప్పుడు అరే దీని మీద మీమ్ చేస్తే బాగుంటుంది అని ఏదైనా అనిపిస్తుందా నువ్వు ఆఫీస్లో? యా ఆబ్వియస్లీ బ్రో, కార్పొరేట్లో నీకు అంటే ఇంటర్న్స్ ఉంటారు. ఓకే, ఇంటర్న్స్ పైన కొన్ని ఐడియాస్ వస్తుంటాయి. లైక్ ఇంటర్న్ గాడు సైలెంట్గా చేరుతాడు, చేరి కాంట్రాక్టర్ కానీ చల్లగా మెల్లగా ఆయన పోగొట్టేస్తాడు, వాడు ఫుల్ టైం వచ్చేస్తే వీడు పోతాడు. అట్లాంటివి కొన్ని ఇంతకుముందు వరల్డ్లో పెట్టున్నా. లైక్ ఈ కొన్ని పిజ్జాలు పెడుతుంటారు, ఫ్రీ పిజ్జాస్. అప్పుడు మన వాళ్ళు ఎట్లా తింటుంటారు, ఇంటికి కూడా తీసుకెళ్తుంటారు, ఆఫీస్లో పెట్టావా? సో ఇట్లాంటివి కొన్ని చూస్తుంటాం బ్రో. అండ్ ఎప్పుడైనా ఫస్ట్ ఆఫీస్లో జారంగానే కొత్తోడు వాడిని అడిగే మాట బీటెక్ ఎప్పుడు పాస్ట్ అవుట్ అంటారు. సో దట్ వాడి ఏజ్ క్యాలిక్యులేట్ చేసి వీడికి రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇట్లాంటివి కొన్ని ఉంటాయిలే, అవి చెప్పకూడదు. యా, ఎవ్రీథింగ్ ఈజ్ అ మీమ్ బ్రో. అంటే మనం డైలీ లైఫ్లో చూసేదాన్ని మనం మళ్ళీ చెప్పటమే. అవును, అదే కామెడీ, బట్ వీఆర్ యూజింగ్ టెంప్లెట్స్ అంతే. ద వన్ అసలు మీమ్ అంటే కామెడీ రీల్ అంటే అది నువ్వు చేసింది, అది వెండర్ది కాల్ వస్తుంది చూడు, దట్ ఈస్ టాప్, అది నంబర్ 1. అది దాని గురించి చెప్పు. అసలు నువ్వు కాలిఫోర్నియా ఉన్నట్టున్నావు కదా? యా, నేను శాన్ హోసేలో ఉన్నప్పుడు ఒక కన్సల్టింగ్ వర్క్ చేస్తున్నా, అంటే కన్సల్టెన్సీ అన్న టైప్ అనమాట. నువ్వా? ఓకే ఓకే ఓకే. కన్సల్టెన్సీ అన్న అంటే హీ టేక్ కేర్స్ ఆఫ్, అదే అర్థమైంది, గెస్ట్ హౌస్, పిల్లలు, వాళ్ళ రెజ్యూమ్స్ అవన్నీ అట్లా వర్క్ చేస్తున్నా. అక్కడ ఐ హ్యాడ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ అనమాట. హౌ స్టూడెంట్స్ టాక్ విత్ వెండర్ ఎలా మాట్లాడతాడు, అండ్ దేశీ వెండర్ నేమ్స్ ఎలా ఉంటాయి, వాడు అసలు పేరు ఏదో ఉంటుంది, వాడి ఆర్నాల్డ్ సెట్ ద రేట్ అని వస్తుంది, ఈడెవడో అమెరికన్ అయిన తర్వాత కాల్ చేస్తాడు, వాడు కాల్ చేసి హలో ఐఎమ్ ఐ స్పీకింగ్ విత్ అని స్టార్ట్ చేస్తాడు. అవును, సో దట్స్ హౌ ఇట్స్ ఎ జనరిక్ థింగ్. అవును, అందుకే కనెక్ట్ అయి ఉంటారు చాలా మంది. రేట్ పార్ట్ ఒకటి దట్ ఈస్ ఫన్నీ. ఆ రేట్ పార్ట్ గురించి చెప్పు, హౌ డిడ్ దట్? సో నార్మల్లీ లైక్ ప్లేసెస్ లైక్ న్యూయార్క్ ఆర్ LA ఈజ్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్, లాస్ ఏంజల్స్. సో అక్కడ కూడా నీకు $25 per hour ఇస్తారా అంటాడు ఒకడు కాల్ చేసి. అంత భాగ్యం మాకెందుకు లేరా బాబు అనిపిస్తుంది. అవునవును, అంటే అది చాలా అన్రియలిస్టిక్ కదా అట్లాంటి చూసా బ్రో. వెరీ అన్రియలిస్టిక్, బట్ జనాలు చేసేటోళ్ళు ఉన్నారు. ఏదో ఒక జాబ్లే, ఇప్పుడు బయటకు వెళ్ళి వర్క్ చేసుకునే కంటే ఏదో కూర్చొని సాఫ్ట్వేర్ 25 అన్న చేద్దాం అన్న ఫీలింగ్లో ఉంటారు చాలామంది. బట్ నీకు తెలుసుగా ఈ స్టూడెంట్స్ చాలామంది 16 people ఒక రూమ్లో క్యాలీలో, పొద్దున్న షిఫ్ట్లకి వెళ్తుంటారు, మధ్యాహ్నం షిఫ్ట్లకి వెళ్తుంటారు, రూమ్లో మాత్రం 16 మంది ఉంటారు. సో దట్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా కాదు. ఇప్పుడు కొన్ని వీడియోలు వస్తున్నాయి, చూస్తున్నా చూడట్లేదు, వేర్ కొంచెం లైక్ ఇవి కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు వీడియోస్ పెట్టి, ఇట్లా ఎక్కువ ఇట్లా ఉంటాయి మాస్టర్స్ రూమ్స్ అని.
నీకు అర్థమవుతుంది. అండ్ దట్ కెన్ బి డేంజరస్ ఇన్ అ వే, రైట్? పర్సనల్ థింగ్స్ అనేవి ఎప్పటికీ డేంజరస్ బ్రో. సో లైక్ ఓకే, పర్సనల్ ఇస్ పర్సనల్. వెన్ యూ ఆర్ ఎ వ్లాగర్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. మనం ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా పీపుల్ ఆర్ వాచింగ్ యూ. సో ఇది నా ఇల్లు, మా ఫ్రెండ్ గాడు ఇలా ఉంటాడు, పర్సనల్ థింగ్స్లోకి వెళ్తున్నారు చాలామంది. కొంతమంది ఇందాక మాట్లాడుకున్నాం, కొంతమంది ఏడ్ చేస్తున్నారు. అది తెలుగు కంటెంట్ క్రియేటర్స్ చేసినరా? చాలామంది యూట్యూబ్లో నాకు ఇట్లా అయింది, నాకు అట్లా అయిందని ఎవ్రీథింగ్ వచ్చి నీ అడ్రస్ అన్నీ తెలుస్తాయి కదా. అవును. ఇట్ మైట్ బి డేంజరస్. ఎవర్ నో. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద కాంటెంట్ మేకింగ్ ఆఫ్ ఇట్, రైట్? ఇప్పుడు మనం తెలుగు కాంటెంట్ చేస్తుంటాం ఇక్కడ. అది ఇక్కడే కాదు, అది ఇండియాలో కూడా. ఇట్ హ్యాస్ బౌండరీస్ హియర్ అండ్ ఇట్ హ్యాస్ బౌండరీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్. అది హౌ డు వి స్ట్రైక్, వాట్ ఈస్ ద రైట్ బ్యాలెన్స్? ఎందుకంటే ఒక వీడియోలో, రీసెంట్ వీడియోలో ఒక యుఎస్ అబ్బాయి కూడా ఉండే. అండ్ దట్ హ్యాపెన్ టు బి అన్ ఇష్యూ టూ, రైట్? మీకు వాట్ హ్యాపెండ్ దేర్? దట్స్ లైక్ అదే మనం అనుకున్నట్లుగానే ఒక థిన్ లైన్ ఉంటుంది కదా. థిన్ లైన్ క్రాస్ అవుతున్నావా లేదా అని మనకి తెలియదు ఒక్కోసారి. బట్ వెరిఫై చేసుకోవాలి పోస్ట్ చేసే ముందు. ఓకే, ఏదైనా ఇప్పుడు మన పాడ్కాస్ట్ అయినా ఏదైనా కానీ అది లైవ్ అయినా కూడా పోస్ట్ చేసి, కానీ అది లైవ్ జరిగింది కదా ఈవెంట్. అదే వాళ్ళ దరిద్రం. బట్ అదే లైక్ ఎప్పటి నుంచో వాళ్ళు దే ఆర్ డూయింగ్ దట్ డార్క్ కామెడీ. బట్ ఐ థింక్ ఇస్ దేర్ టైం, అంతే టైం దొరికేశారు. Did you like that kind of comedy in general? నాకు అసలు అంటే ఈ ఇన్సిడెంట్ పక్కకు పెడితే, బట్ దేర్ హిస్టరీ, డిడ్ యూ లైక్ దేర్ కైండ్ ఆఫ్ కామెడీ ఇన్ జనరల్? ఫస్ట్లో నచ్చి తర్వాత అట్లా ఫస్ట్ మూవీ రివ్యూస్ అవి ఇస్తూ ఉండవు ఫన్నీగా. తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు కలిసి పాడ్కాస్ట్ చేయటం, రోస్టింగ్ సైడ్ వచ్చేసారు. లైక్ ఒక కంటెంట్ తీసుకొని, ఈవెన్ నా కంటెంట్ కూడా రోస్ట్ చేస్తారు అప్పట్లో. వాళ్ళ చేశారు. ఓ అవునా? వలస పక్షి అంటే పర్సనల్గా వెళ్ళిపోతారు. ఇక పర్సనల్గా పక్షి ఏంటి ఇట్లా మాట్లాడేస్తారు. మనం హట్ అయిపోతాం. మనం ఆ పేరు పెట్టడానికి ఎంతో ఆలోచించుంటాం. ఓకే ఓకే, అర్థమైంది. సో వాళ్ళకి అవి కూడా కామెడీ చేస్తారు. సో దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ యువర్ సాడ్నెస్ ఆర్ సారో ఆర్ నీ కష్టం పైన. వాడు షార్ట్ ఫిల్మ్ తీసాడు, బాగాలేదని చెప్పు అంతే. వాడు రివ్యూ చేసి వాడు మొఖాన్ని, ఆ అమ్మాయిని, యూ డోంట్ హ్యావ్ దట్ ఛాన్స్. అంటే ఐ థింక్ నేను ఆ మూవీ ఏంటి, బేబీ మూవీ, అది దట్ వాజ్ వెరీ ఇన్సెన్సిటివ్ ఆఫ్ దెమ్ అనిపించింది. హీరోయిన్ గురించి మాట్లాడతారు అనుకుంటా కదా. చాలా వల్గర్గా ఉంటాయి కొన్ని. అది దట్ వాజ్ అ సాడ్ వన్. ఐ ఫెల్ట్ దట్ వాజ్ సాడ్. అందుకే ఆ ప్రొడ్యూసర్ కూడా హీ స్టెప్డ్ అప్ ఈ ఇష్యూలో. ఎస్కేఎన్నా ఎస్ఎన్కేనో దట్ గై, రైట్? ఆ అబ్బాయి, దట్ గై షోడ్ అప్. బట్ ఎనీవేస్, ఇప్పుడు how do you think we should, Manchu Vishnu, how do you think he should take this? ఇప్పుడు మనం రెజల్యూషన్ టేబుల్ మీదకి మనం మీడియేట్ చేయడానికి వెళ్ళినాం అనుకుందాం. how should we resolve this between? I think they both should talk on a debate. అక్కడితో అయిపోద్ది ఇక ఓపెన్ డిబేట్. బట్ ఆయన రాడు, ఎందుకంటే రాడు. బట్ ఈడు వదలడు. అవును, ఈయన వదిలేటట్లేడు అస్సలు. దిస్ గై ఈస్ వెరీ లైక్. బట్ మేబీ ఏదన్నా లైక్ సమ్ అదర్ కొత్త టాపిక్ వచ్చి అట్లా డైవర్ట్ అయితే కానీ ఇది సెట్ అవ్వదు. కానీ అప్పుడు దాకైతే ఇది ఒక కత్తి మహేష్ అంత ఇష్యూ అవుతుంది కదా. కాకపోతే దిస్ వన్ ఈజ్ ఒక కమ్యూనిటీ ఈజ్ అగేన్స్ట్ హిమ్. ఒక ఫేర్ స్టేట్మెంట్ చేసిండు. ఏం చేసిండంటే, నీ ఏరియా సినిమాల ఏరియా, దట్ ఈస్ యువర్ ఏరియా. నేను మీ ఏరియాలోకి రాలేదు, నువ్వే నా ఏరియాలోకి వచ్చినావు. ఐఎమ్ డూయింగ్ మై కాంటెంట్ హియర్, యూ ఆర్ హియర్, సో యూ ఆర్ ఇన్ మై ఏరియా, యూ కెనాట్ రెస్ట్రిక్ట్ మీ అని. బట్ డూ యూ థింక్ దిస్ స్ట్రైక్స్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దీస్ గైస్? ఆబ్వియస్లీ బ్రో, దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ యూట్యూబ్. సో మనకి జాబ్స్ ముందు మనం చేసుకుంటున్నాం కానీ ఇవన్నీ వాళ్ళు అదే డెడికేటెడ్గా పెట్టుకున్నారు. యూట్యూబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యూట్యూబే వాళ్ళకి అది బ్రెడ్ అండ్ బటర్. అలాంటప్పుడు వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే, స్ట్రైక్లు అవి చేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ హిమ్ ఎమోషనల్లీ. ఒక్కరిని కాదు కదా, బాగానే ఇప్పుడు చంద్రహాస్ని చేసిండు, ప్రణయ్ని కూడా చేసినట్టున్నాడు కదా. చంద్రహాస్, ప్రణయ్, బార్బెల్ వీళ్ళపైన పడతానే ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే బార్బెల్ ఈజ్ డిఫరెంట్. అతను చెప్తాడు, తిట్టించుకుంటాడు. ఏంటంటే చెప్తాడు, తిట్టించుకుంటాడు అంటే ఒపీనియన్ చెప్తాడు అందరితో. అంటే లైక్ ఆబ్వియస్లీ అతని ఒపీనియన్ చెప్తాడు, బట్ అది అందరికి నచ్చాలని రూల్ లేదు. అది కూడా క్లారిటీ చెప్తాడు, ఇది నా ఒపీనియన్ వరకే అని. చూస్తే చూడండి, లేకపోతే లేదు, మీరైతే వెళ్ళండి సినిమాకి అని చెప్తాడు. అయినా స్ట్రైక్ వేస్తారు. మధ్యలో అతను
ఒక ప్రొడ్యూసర్తో కూడా ఒక లైవ్ పెట్టి మాట్లాడాడు, మొత్తం క్వశ్చన్స్ అని అడిగాడు. ఈ సార్టెడ్ ఇట్, బట్ స్టిల్ హీఈస్ గెటింగ్ స్ట్రైక్స్. అంటే ఎవిడెన్స్లో డైరెక్ట్గా మంచు విష్ణు ఆఫీస్ నుంచి వస్తున్నట్టు ఈమెయిల్స్, పేపర్ వర్క్ అన్నీ. హౌ ఈజ్ హీ లైక్ బ్లేటెంట్లీ కరెక్టే, నీ కంపెనీలో ఎవడో చేస్తున్నాడు, కానీ నౌ యూ హ్యావ్ టు స్టెప్ అప్ మ్యాన్. యు ఆర్ లైక్ మా టీవీ ప్రెసిడెంట్, మా అసోసియేషన్ ప్రెసిడెంట్. లైక్ అసలు దట్ ఈస్ బియాండ్ మై కాంప్రిహెన్షన్. ఎంత వినో ఏదో ఇండియన్ ప్రెసిడెంట్ లాగా చెప్తుంటే అంటే ఇట్స్ స్టిల్ రైట్. వాళ్ళు అంతా పైసలున్న వాళ్ళు, సెలబ్రిటీస్, వాళ్ళకు ఒక యునో ద పర్సీవ్డ్ లీడర్, రైట్? హీస్ ద లీడర్. హౌ కెన్ ఈ ఇష్యూని అయితే వదిలేటట్లు లేరు వీళ్ళు. ఐ డోంట్ థింక్ సో. అంటే అదే వదలరు, జరుగుతా, ఇది జిడ్డులాగా జరుగుతూనే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన దిగిరాడు, ఇతను దిగడు. దిస్ గై ఇస్ అ స్మార్ట్ గై మ్యాన్. ఈ చంద్రహాస్ చెప్పడం కూడా ఎట్లా చెప్తున్నాడంటే, అని నేను నీకు ఒక ఐడియా ఇస్తా, నువ్వు పక్కనోడితో చెప్పియు, ఎట్లా పక్కనోడితో చెప్పియు, నాకు తెలియకుండా జరిగిపోయింది, లైట్ తీసుకోండి అని. అది కూడా చేసేసిండు. సో నౌ హీ కెనాట్ ఈవెన్ టేక్ దట్ రౌట్. ఈ పుట్ ఇన్ అ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్. నీకు అర్థమైందని చెప్పింది. యా. సో రాజ్, నీకేమైనా ఉన్నాయా ఈ టాపిక్ మీద నీ ఒపీనియన్ ఏంటి? సో యాజ్ ఎ యూట్యూబ్ కమ్యూనిటీ మొత్తం ఒక సైడ్ ఉంది. ఈ రోజే ఒక వీడియో చూసాను, విఆర్ రాజా కూడా సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేశాను అనమాట. సో ఇది ఒక ఎండ్కి వస్తుంది అంటారా, లేకపోతే ఇంకా ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్? ఇప్పుడు మనం మాట్లాడే దాని మీద ఈ వీడియోలో ఇప్పుడు మనకు స్ట్రైక్లు పడకుండా మనకెందుకు పడతాయి? పడదు కదా. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ క్లిప్స్, రైట్? కాదు, ఇప్పుడు మంచు విష్ణు ఫోటో మన దాంట్లో పెడితే నాకు స్ట్రైక్ వస్తుందా? ఫోటో పెడితే స్ట్రైక్ ఎందుకు వస్తుంది? స్ట్రైక్ ఎప్పుడు వస్తుంది మరి? వెన్ యూ యూజ్ క్లిప్స్ మోర్ దాన్ 40 seconds ఆర్ ఏదన్నా మరీ కంటెంట్ పూర్తిగా వాడుకుంటే, మ్యూజిక్ వాడితే అప్పుడు వస్తుంది. సో వెన్ యూఆర్ ఎ రోస్టర్ వీ నీడ్ టు యూజ్ ద క్లిప్స్ ఆబ్వియస్లీ. సో ఈ 40 second రూల్ అయితే వైలేట్ చేస్తున్నారా? చేయట్లా, కొంతమంది అయితే చేయట్లా. ఓకే, ఆ 40 second రూల్ వైలేట్ చేయకపోయినా కూడా వీళ్ళకి స్ట్రైక్లు పడుతున్నాయి. నీకు కానీ ద థింగ్ ఇస్ ఇట్ ఈస్ అడిషనల్ వర్క్, రైట్? వాళ్ళకి స్ట్రైక్ పడితే మళ్ళీ అది చూపించుకోవడము. కమ్యూనిటీ స్ట్రైక్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఇట్లాంటివి మాట్లాడాం అనుకోండి, కొన్ని యూట్యూబ్కి సంబంధం అంటే కొన్ని ఉంటాయి, కమ్యూనిటీ స్పీచ్ గైడ్ లైన్స్, ఆ స్ట్రైక్ వేరే. మనం ఎప్పుడైతే నీ కంటెంట్ నేను కాపీ కొట్టాను అనిపించిన, నువ్వు నీ పర్సనల్గా నీ అంతటి నువ్వు వెళ్ళి వర్క్ పెట్టుకొని వేయటం వేరే. వీళ్ళు చేస్తుంది అది. సో కాపీరైట్ స్ట్రైక్, కాపీరైట్ ఏంటి, స్ట్రైక్ అంటే ఏంటి? కాపీరైట్ అంటే నీకు జస్ట్ పడిద్ది అనమాట, ఆ మ్యూజిక్ రిమూవ్ చేయమని ఒక వార్నింగ్ వస్తుంది. లేదా కొన్ని కవర్ సాంగ్స్ ఉంటాయి కదా, కవర్ సాంగ్స్ అంటే సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వగానే మనం డ్యాన్స్ వేస్తుంటాం. ఆ స్ట్రైక్ వచ్చేసరికి ఏమైందంటే సాంగ్ వాడుకోవచ్చు, బట్ దాని నుంచి ఏదైనా మోనిటైజేషన్ మనీ ఉంటే అది మెయిన్ కంపెనీకి వెళ్ళిద్ది, లైక్ అది ఇచ్చా వీళ్ళకి. అది కాపీరైట్. స్ట్రైక్ ఈజ్ డిఫరెంట్. స్ట్రైక్ అంటే నువ్వు పర్సనల్గా తీసుకొని ఓ పలానా అతను నా కంటెంట్ వాడాడని వెళ్ళి యూట్యూబ్కి అపీల్ చేస్తే యూట్యూబ్ కూడా నీకు స్ట్రైక్ వేస్తాడు. ఇప్పుడు ఈ స్ట్రైక్ వాచ్ ఇప్పుడు ఆగిపోయినాయా ఇప్పుడు అన్నీ? ఆల్మోస్ట్ ఎండ్కి వస్తుందిలే, అది ఏదైనా ఎండ్ రావాల్సిందే, నా అన్వేషణ టైప్. ఎందుకంటే హీ నీడ్స్ టు, మంచు విష్ణు నీడ్స్ టు నో దట్ హీ నీడ్స్ టు డిజాల్వ్ దిస్ బిఫోర్ కన్నప్ప రిలీజ్. ఎందుకంటే కన్నప్ప రిలీజ్ అయిపోయింది అనుకో, రిలీజ్కి ముందు ఈ ఇష్యూ లింగర్ అయింది అనుకో, ఇట్ విల్ ఎఫెక్ట్ హిస్ ఫ్యూచర్ మూవీస్. వై అంటే ఈయన ఐ డోంట్ నో, ఇట్స్ బియాండ్ మై కాంప్రిహెన్షన్. ఈ చిన్నోళ్ళతో వార్ ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. బచ్చగాలి కదా, అది తెలియకపోవచ్చు కూడా ఒక్కోసారి. లైక్ వారని ఆయన అనుకోవట్లేదేమో, అంతేనా? అంత దూరం వెళ్ళరు బో, అంటే లైక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో చేస్తుంటారు, బట్ తెలుసు. ఇప్పుడు తెలియకుండా తెలియకుండా ఉండదు, బట్ ఒక పక్క ఆయన స్కూల్ అని చూసుకోవాలా, యూనివర్సిటీ అని చూసుకోవాలా, కన్నప్పని చూసుకోవాలా, మళ్ళీ ఆయన కిడ్స్ ఉన్నారు అన్నీ చూసుకోవాలా, ఈడెవడో దారిని పోయి ఒక యూట్యూబర్ గారితో గొడవ పెట్టుకోవాలా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, జరిగింది ఇట్లా చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ మీద నిలబడాలి అనుకున్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు గెలికేశారు గట్టిగా. గెలక్క ఎవరినైతే గెలకూడదో వాళ్ళని గెలికారు. ఒక సీన్ చెప్పిండు చంద్రహాస్, ఆయన వెళ్ళి తిరుపతిలో స్టేషన్లో కూర్చుంటే వాడు వచ్చి అరిచిండంట ఆయన మీద, నువ్వు మంచు విష్ణుని వాడు వీడు అంటావా అని. విన్నావా
వినలేదా? I saw that. That guy was aggressing on him అంట ఇట్లా పోలీస్ స్టేషన్లో. జనరిక్గా మనం ఇప్పుడు ఏదైనా ఒక హీరో సినిమాకి వెళ్ళాం బ్రో, అంటే ఏంటి ఎలా మాట్లాడతావు, అదే బాగా చేశాడు, శ్రీ చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాను అంటావా, లేకపోతే అదే మామూలుగా భలే చేసాడు మా వాడు అంటావా? అవును అవును, జనరిక్గా స్పీచ్లో వస్తుంది వాడు వీడు అనేది వెన్ యూ ఓన్ దెమ్, అంతేగాని ఆడెవడో అరిసేసి మా అన్నని అంటావా, ఆడపిల్ల అంటే ఆడబొమ్మలు అనుకుంటున్నావరా అంటే కష్టం. అవును అవును, బికాస్ ఏమవుతుందంటే వీళ్ళు చేసే రభసకి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. విష్ణు మైట్ నాట్ నో వాట్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ టు థ్రెటన్ హిమ్. వీళ్ళు అలా లాయల్టీ చూపించుకోవడానికి ఏదో చేస్తున్నారు, కానీ ఇక్కడ నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా పబ్లిక్ లో ఆయన ఎఫెక్ట్ ఆల్రెడీ, ఆయన హిస్ ఇమేజ్ ఇస్ గోయింగ్ సో బ్యాడ్, రైట్? వై డస్ హీ వాంట్ టు డూ దిస్? I mean, they come from a good family and all that. I don't think he should get into this nonsense. Maybe it will come to and పిలిచి మాట్లాడతారు, we never know. Hopefully. So మనము నెక్స్ట్ కొలాబరేషన్ దేంట్లో చేద్దాం? What are your future projects చెప్పు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైక్ ఫ్యూ ప్రాజెక్ట్స్ యాక్ట్ చేస్తున్నాను. ఒక సాంగ్ ఉంది నాది, అది ప్లాన్ చేస్తున్నాను. ఏం సాంగ్? మామూలు మెలడీ సాంగ్ ఒకటి. నన్ను నేనే లేపుకుందాం అనుకుంటున్నా. కాదు అంటే ఇప్పుడు హీరోయిన్తో నువ్వు, నేను డాన్స్ చేద్దాం. ఓకే ఓకే, నువ్వు మంచి డాన్సరా? తెలీదు, అందుకే మాంటే సాంగ్ పెట్టుకున్నా, అదైతే నడవచ్చు సార్. ఓహో అయితే ఓకే ఓకే ఓకే. అది ఇంకా ఫ్యూ స్టోరీస్ రాస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ అండ్ సిరీస్. మాది ఇంకో ప్రాజెక్ట్ ఉంది ఇండియాలో, దట్ విల్ కమ్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఓకే, యు ఆర్ ప్రొడ్యూసింగ్ దట్? యా, జస్ట్ ఒక 30 minutes ఇండిపెండెంట్ ఫిల్మ్. పేరేంటి? లవ్ యూ ప్రీతి అని. లవ్ యూ ప్రీతి, ఓకే. ఇప్పుడు నిన్న ఎవడన్నా సినిమాకు ఇఫ్ హీ వాంట్స్ టు డూ అ మూవీ, రైట్, హౌ యూఎస్లో వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు నీకు? ఇప్పుడు ఆల్వేస్ ఐఎమ్ అవైలబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ బ్రో. ఓకే, సో చాలామంది మెసేజ్ చేస్తారు, వెంటనే వాళ్ళకి రిప్లై ఇస్తుంటా. అవునవును, యు ఆర్ వెరీ అప్రోచబుల్. యా, ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ ఓవర్. ఇన్స్టెంట్గా అగ్రీ అయినావు మంచిగా. I had true fun talking to you, man. Thanks a lot. Thank you bro. అవును, తెలుగు టేల్స్ గురించి చెప్పు ఇప్పుడు. తెలుగు టేల్స్ ఇట్స్ గుడ్ బ్రో. అంటే లైక్ పాడ్కాస్ట్ అనేవి ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్, రైట్, ఇక్కడ స్టార్ట్ చేసింది. సో నాకు ఈ పాడ్కాస్ట్ చూడటం ఇంట్రెస్ట్ బ్రో. అంటే లైక్ మాట్లాడటం కంటే లైక్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టైప్, దట్స్ ఏ పాడ్కాస్ట్. అవునా? ప్రాబబ్లీ దట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఇవన్నీ. వెన్ వీఆర్ టాకింగ్ సంథింగ్ అండ్ దెన్ బీర్ బైసెస్ చెప్తాను ఉంటాడు హిందీలో. సో వాళ్ళని చూసినప్పుడు ఆర్ యు ఫ్యాన్ ఆఫ్ ఓపెన్ హార్ట్? ఎస్, చూస్తాను. ఇమిటేట్ చేస్తావా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనకి. సో అవి అండ్ బీర్ బైసెప్స్ చూస్తా ఎక్కువ. అతనిది ఉంటుంది రన్ విజయ్. సో ఈ మంచి మంచి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి అండ్ డిఫరెంట్ డొమైన్స్లో, లైక్ లా, ఒక్కొక్కటి అతను యాక్టర్, ఒక అతను లైక్ స్పిరిచువల్, డిఫరెంట్ టాపిక్స్, హారర్. దట్స్ గుడ్ థింగ్. అట్లాగా మీరు నెక్స్ట్ ఏదైనా చేయాలనుకుంటే కొద్దిగా డిఫరెంట్గా వెళ్ళండి. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క పీపుల్ని తీసుకొని. ఇప్పుడు అందుకే నిన్ను తీసుకున్నాను. నేనా? ఎందుకంటే ఎదగలేకపోతుందని. ఎదిగే పక్షిని నేను. లేదులే, నువ్వు పెద్ద పక్షివే. No, I like your content. It's very neat. That's why. So, Telugu Tales gurinchi cheppu. Enduku, what is, do you encourage people to come? Telugu Tales? Obviously, yeah. Someone should, speak. అప్పుడే జనాలకి అందరికి అన్నీ తెలియాలని రూల్ లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఎవరికైనా ఏదైనా ఉపయోగపడచ్చు. ఏదైనా నవ్వుతారు కాదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పి వెబ్సైట్ ఏదైనా ఫన్నీగా చెప్పొచ్చు కదా. ఏదైనా ఫన్నీగా చెప్పు. ఇప్పుడే తెలుగు టేల్స్కి రావడం జరిగిందండి. సాయి బ్రో బాగా రిసీవ్ చేసుకున్నాడు, క్వశ్చన్స్ కూడా బాగా అడిగాడండి. మీరందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పాప బాగుపడతారు. ఇట్లు మీ వలస పక్షి. థ్యాంక్ యూ.